మేడం నమస్తే మేడం, మూవీ ఎలా ఉంది? నిజంగా జెన్యున్ చెప్పాలి, సినిమా బాగుందా లేదా? జెన్యున్ రివ్యూ అన్న, మేము పెద్ద ఫ్యాన్స్. మా ఆయన అయితే హార్డ్ కోర్ ఫ్యాన్. సినిమా చింపేసింది, ఎలివేషన్స్ ఉన్నాయన్న ఒక రేంజ్ అసలు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఫ్యామిలీతో రావచ్చు, మస్తు వైలెన్స్ ఉందంట. నిజంగా రావచ్చునా, మాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా మేము తీసుకొని వచ్చాము. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమాలో ప్లస్ అయింది, మైనస్ అయింది మేడం. ఎలివేషన్స్ ప్లస్ అన్న, తమన్ మ్యూజిక్ చింపేశాడు. ఎంట్రీ సీన్ చాలా బాగుందంట. నిజంగా అంత బాగుందా? చింపేశాడు అన్న, ఖుషీకి నెక్స్ట్ లెవెల్. లేడీ ఫ్యాన్స్ అయితే కనెక్ట్ అవుతారు సినిమా ద్వారా అంటే ఏం చెప్తారు? కన్ఫర్మ్ గా కనెక్ట్ అవుతారన్న. హీరోయిన్ తక్కువ స్పేస్ లో ఉందంట, నిజమా కదా అది? మనకు కావాల్సింది పవన్ అన్న, హీరోయిన్ తో మనకేం పని? చెప్పు, సినిమాలో ప్లస్ అయింది ఎలివేషన్స్ అన్న, పవన్ అన్నే ప్లస్. మేడం ఓన్లీ ఎలివేషన్స్ ఉన్నాయంట సినిమాలో, స్టోరీ అంత తక్కువ ఉంది అంటే. మనకు కావాల్సింది స్టైలిష్ స్టార్ అన్న, పవన్ కళ్యాణ్ మనకు స్టైల్. మేడం మీరు చెప్పారు, సినిమా మీకు నచ్చిందా? ఏం చెప్తారు? రోజు సినిమా నచ్చిందా? నచ్చిందండి, సెకండ్ టైం వస్తున్నాను. తమన్ గారు బీజం ఎలా అనిపించింది మీకు? సూపర్ ఉంది. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమాలో? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం నచ్చింది అంటే ఏం చెప్తారు మేడం? పవన్ యాక్షన్ సూపర్ ఉంది. సూపర్ ఉంది అన్న సినిమా. పవన్ కళ్యాణ్ ఇలా చూస్తామని మళ్ళీ అనుకోలేదు, కానీ ఆ రేంజ్ లో చూపించాడు. తమన్ కూడా సూపర్ చేశాడు అన్న. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అలా ఒక ఫ్యాన్, నిజంగా ఒక ఫ్యాన్, ఆయన మీద అభిమాని మాత్రమే ఈ సినిమా తీయగలనా. సూపర్ ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఒక దేవుణ్ణి చూసినట్టు ఉందన్న, తిరుపతిలో దేవుణ్ణి చూసినట్టు ఉంది.